పోరాటం మౌన పోరాటం. మేడం, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్లో ఇది బ్లాస్ట్ అవుతుంది. బాడీలు ముక్కలు ముక్కలైపోతాయి. ఈ బాంబ్ ఎఫెక్ట్కు ప్రాణాలతో బయటపడిన వాళ్ళు ఎవరూ లేరు. వెరీ గుడ్. ఈ బాంబుకు టైమర్ సెట్ చేశాను మేడం. ఏ టైంకు పేలాలో మనం డిసైడ్ చేయొచ్చు. మీకు 10 మినిట్స్ కావాలంటే 10 మినిట్స్, 20 మినిట్స్ కావాలంటే 20 మినిట్స్. మినిట్స్ సెట్ చేసి ఇవ్వండి. మేడం, మీరు పూర్తిగా డిసైడ్ అయ్యాక ఈ బటన్ ప్రెస్ చేయండి. అలాగే, థ్యాంక్ యూ. మన మధ్య జరిగిన ఈ డిస్కషన్ గానీ ఈ బాంబు విషయం కానీ బయట ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. ఇలాంటి సీక్రెట్స్ రివీల్ చేస్తే నాకు కూడా ప్రమాదమే కదా మేడం. నేను ఎవరికి చెప్పను. వెరీ గుడ్. ఏంటమ్మా బ్యాగ్? ల్యాప్టాప్ బ్యాగ్ మావయ్య. ఇప్పుడు నీకు ల్యాప్టాప్తో పనే ఉందమ్మా. ఈ ల్యాప్టాప్ లో కొన్ని టాప్ సీక్రెట్స్ ఉన్నాయి మావయ్య. నాకేంటమ్మా ఈ సస్పెన్స్? అదేంటో చెప్పొచ్చు కదా. తర్వాత చెప్తానని చెప్పానుగా మావయ్య. ఆ దుర్గేమో నందిని ఆత్మను వెళ్ళగొట్టి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి రేపు ఇంటికి రాబోతుంది. తనని మనం గొప్పగా రిసీవ్ చేసుకోవాలి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా మావయ్య. తప్పకుండా ఇవ్వాలమ్మా. ఇచ్చి పడేద్దాం మావయ్య, పద. ఏంటి, అందరూ జానకి గురించి ఆలోచిస్తున్నారా? అవును కళ్యాణ్, మన గురించి ఎంతో ఆలోచించి మన కోసం నిలబడే మనిషి జానకి. తనకి ఇలాంటి సమస్య రావడం ఏంటో, జానకి మానసికంగా ఆ క్షణం ఎంతగా నలిగిపోతుందో ఆలోచిస్తుంటేనే నాకు చాలా బాధేస్తుంది నాన్న. కళ్యాణ్, నాన్నాని నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీకు మాట వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. జానకికి చూపు వచ్చిందని సంతోషంగా ఉంది. ఇంట్లో ఇక ఏ సమస్యలు లేవనుకుంటున్న టైంలో ఇలాంటి పరిస్థితి రావడం ఇదో గండంగా ఉందిరా. అమ్మ గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది తాతయ్య. సౌందర్య, ఇక్కడ ఎన్నో సమస్యలు దుర్గోదన పరిష్కరించి మనల్ని కంటికి రెప్పలా కాపాడింది. ఇప్పుడు జానకి వదినకి వచ్చిన సమస్య, ఈ ఇంటినే పట్టి పీడుస్తున్న సమస్య కూడా తనే దూరం చేస్తుంది. అవును తాతయ్య, దుర్గా అత్తయ్య మీద మనందరికీ నమ్మకం ఉంది. చరణ్, ఇంకా రెడీ అవ్వలేదా? ఇందాకే వెళ్తానన్నావు, ఇంకా ఎందుకు రెడీ అవ్వలేదు? నువ్వు చాలా సిన్సియర్ అని చెప్పావు కదా, మరి వర్క్ లోను టైమింగ్స్ లోను ఆ సిన్సియారిటీ డెడికేషన్ ఉండాలి కదా. తొందరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు. నేనెలాగో ఈరోజు రిలాక్స్ అవుదామని ఆఫీస్కి రావట్లేదు. నువ్వు కూడా వెళ్ళకపోతే ఎలా? మాట్లాడవేంటి చరణ్? నేను కూడా ఈరోజు రిలాక్స్ అవుదామని అనుకుంటున్నాను. ఈరోజు అస్సలు ఆఫీస్కి వెళ్లే మూడ్లోనే లేను. ఇందాకే వెళ్తానని చెప్పావు, ఇంతలోనే ఒపీనియన్ ఎలా మారింది? అసలేమైంది? పెళ్ళయింది, కానీ ఫస్ట్ నైట్ మాత్రం ఇంతవరకు జరగనే లేదు. ఇది ఎంత కష్టంగా ఉంటుందో నీకేమన్నా అర్థమవుతుందా? ఏంటి అర్థం అయ్యేది? పగటి వేషాలు వేసింది చాలు. త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు. పగటి వేషాలేంటి? ఒక మగడి కష్టం పగటిపూట చెప్పకూడదా? అయినా పగబట్టినట్టు నువ్వు ఇలా దూరం పెట్టడం నాకేం నచ్చట్లేదు. నా కోసం, నా ప్రేమ కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తానని చెప్పిన వాడివి, మరి ఆ పేషెన్స్ నీలో ఏమైంది?
కొన్ని ఎమోషన్స్ పేషెన్స్ ని మార్చేస్తాయి. అయినా ఇప్పుడు కూడా మన ఫస్ట్ నైట్ ని ఎందుకు పోస్ట్పోన్ చేయాలి? నందిని ఆత్మ అయితే జానకి అత్తయ్య ఒంట్లోంచి ఈ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోవడంలో మనం సక్సెస్ అయ్యాం కదా. పెద్దమ్మ దగ్గరుండి అన్నీ చేయించింది. అమ్మని ఆ ప్రమాదంలో నుంచి బయటపడేసింది. అందులో నుంచి ఇప్పుడే కదా బయటపడ్డాం. ఇంకాస్త మూడ్ సెట్ అవ్వాలి చరణ్. సౌందర్య, ఇది చాలా టూ మచ్. చాలా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడి ఇంట్లో అందరం రిలీఫ్ అయ్యాం, హ్యాపీగా కూడా ఉన్నాం. కానీ ఇంకా మూడ్ సెట్ కాలేదంటున్నావు. నాకు అవన్నీ తెలీదు. ఇంకా నాకు పేషెన్స్ కూడా లేదు. దయచేసి నో చెప్పుకు ప్లీజ్. చరణ్ ఏంటిది? వదులు. ఈ రోజు నేను అస్సలు వదిలిపెట్టే సమస్య లేదు. ఆఫీస్కి వెళ్లకుండా ఏంటి ఆత్రం? వదులు చరణ్, మర్యాదగా ఆఫీస్కి వెళ్ళు. సలహా చెప్తున్నావా, భయపడి చెప్తున్నావా? ఏదైనా అనుకో, నన్ను మాత్రం వదిలే. మనం ఫస్ట్ నైట్ ప్లాన్ చేసిన ప్రతిసారి నందిని ఆత్మ ఏదో విధంగా డిస్టర్బ్ చేసింది. ఇప్పుడు ఆ సమస్య లేదు కదా. మనల్ని ఎవరు ఆపలేరు. కాదనకు. చరణ్ చరణ్ ఏంటిది? మన ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టకుండా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఏంటి చరణ్? ప్లీజ్ వద్దులు. సిద్ధాంత్ గారిని పిలిపించి పంచాంగం చూపించి పెట్టిన అన్ని ఫస్ట్ నైట్ ముహూర్తాలు ఫెయిల్ అయిపోయాయి. మనకు కలిసి రాకుండా పోయాయి. అందుకే మనకు మనమే అనుకుని ఈ రోజు ఫస్ట్ నైట్ అని ఫిక్స్ అయిపోదాం. కథనకు. చరణ్ ప్లీజ్. ఫస్ట్ నైట్ అంటే నైటే జరగాలందా? అలా అయితే ఇది అమెరికా అనుకో. అప్పుడు ఈ పగలే రాత్రి అన్నట్టు. ప్లీజ్ దయచేసి నన్ను దూరం పెట్టుకో. నువ్వు నన్ను ఎంత దూరం పెడితే నేను అంత దగ్గర అవుతాను. నక్షత్ర, ఏంటి మావయ్య? నువ్వేం ప్లాన్ చేసావో ఏం చేయబోతున్నావో నాకేం అర్థం కాక పిచ్చికిపోతుందమ్మా. ఈ టెన్షన్తో ఒక్కసారిగా నా బీపీ లెవెల్స్ పెరిగిపోయాయి. టెన్షన్ పడకని చెప్పాను కదా మావయ్య. విషయం ఏంటో నువ్వు చెప్తే గానీ ఈ టెన్షన్ తగ్గదమ్మా. దయచేసి ఇప్పుడే నువ్వు చెప్పమ్మా. నీకు ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తాను మావయ్య. అంతవరకు నాకు ఈ సస్పెన్స్ ఏంటమ్మా? ఇదిగో, ఇన్ని రోజులు ప్రతి విషయం ముందే చెప్పేదానివి. ఈసారేమో తర్వాత చెప్తాను అని నన్ను చాలా ఘోరంగా టెన్షన్ పెట్టేస్తున్నావమ్మా. అక్కడికి ఎక్కడికో తీసుకెళ్ళావు, ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకొచ్చావు. ఏంటమ్మా దాని అడిగితే టాప్ సీక్రెట్ అన్నావు. దుర్గకి ఏదో గిఫ్ట్ అన్నావు. నాకేం అర్థం కావట్లేదమ్మా. దయచేసి నువ్వేం టెన్షన్ తీసుకోకు మావయ్య. త్వరలోనే చెప్తాను కదా, ప్లీజ్. అదిగా నక్షత్ర, అత్తయ్య కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. తాతయ్య తీసుకోండి. చూడండి పెద్దయ్య గారు, అమ్మాయి గారి పెళ్లి జరిగాక వద్దన్నా వంట చేస్తున్నారు, వద్దన్నా మీ అందరికీ కాఫీలు ఇస్తున్నారు. నాకైతే సెలవులిచ్చి జీతం ఇస్తున్నట్టుగా ఉంది. అలా అని రిలాక్స్ అవ్వకు. రాత్రికి ఏం కావాలో మెన్యూ చెప్తాను, రెడీ చేద్దు గాని. అలాగే అమ్మాయి గారు. జానకి కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొస్తే వీళ్ళందరూ హాల్లోనే కూర్చున్నారండి. ఈ బాక్స్ ఎవరికి కంటపడకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. నాన్నా నాన్నా, ఏదో దాస్తున్నారేంటి? ఏంటా సర్ప్రైజ్? అది అది సౌందర్య, మీ నాన్నగారు నీకోసమే ఏదో తీసుకొచ్చినట్టున్నారు. సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నారు. నువ్వేమో ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నావు. నీకోసం అయి ఉంటుందిలే అమ్మా.
ఏంటి మామయ్య గారు ఆ కానుక? అది చరణ్, అన్నయ్య గారే చెప్తారు కదా, ఎందుకలా బలవంతం పెట్టడం? నాన్న ఏం మాట్లాడరేంటి? అది నా కోసం అయి ఉండదు కదా. ఇంకెవరి కోసం అమ్మా? ఇంకెవరి కోసం తాతయ్య? అమ్మ కోసమే కదా నాన్న. కరెక్ట్గా చెప్పావమ్మా. ఇది నెక్లెస్ అమ్మ కోసమే తీసుకొచ్చాను. చూడు. వావ్, సూపర్. డైమండ్ నెక్లెస్. మ్మ్. ఇంత మంచి కానుకంటే అమ్మ చాలా మురిసిపోతుంది నాన్న. కరెక్ట్గా చెప్పావమ్మా. నేను అమ్మ కోసం ఇస్తున్న మొదటి కానుకమ్మేది. ఇన్నాళ్ళు విశాలాక్షి మహేంద్ర నన్ను చెక్కుల మీద సంతకాలు చేయించుకోవడానికి వాడుకున్నారు. వాళ్ళ నుంచి మన కుటుంబానికి పూర్తి విముక్తి కలిగింది కనుక ఇక మన కుటుంబంలో సంతోషాన్ని ఎవ్వరూ దూరం చేయలేరు. అదే జానకి ఒంట్లోంచి నందిని ఆత్మ వెళ్ళిపోయింది కదా. ఇక మీదట ఎవ్వరికి కీడు జరగదు. పంతులు గారితో మాట్లాడించి వెంటనే మీ శోభన ముహూర్తం కూడా పెట్టించేద్దాం. మీరు సంతోషంగా ఉండాలమ్మా. అన్నయ్య గారు, ఇక ముందు మనకన్నీ మంచి రోజులే. ఇక వీళ్ళ కాపురం గురించి మనకెలాంటి భయమూ లేదు. జీవితంలో ఇంతవరకు జరిగిన చెడు సంఘటనలన్నీ ఒక పీడకలగా మర్చిపోయి ప్రశాంతంగా గడిపే రోజులొచ్చాయి. ఈ విషయంలో మళ్ళీ మనం ఆ దుర్గమ్మకు రుణపడిపోయాం. అవును తాతయ్య. అన్నట్టు నాన్న, అమ్మ పైన రూమ్ లో ఉంది. వెళ్ళి నెక్లెస్ ఇవ్వు. తెగ సంతోషపడిపోతుంది. వెళ్ళు నాన్న, వెళ్ళు. అలాగేనమ్మా. నక్షత్రం, నక్షత్రం, రెడీ అయ్యావా? ఎక్కడికి రెడీ అయ్యేది? ఎందుకు రెడీ అవ్వాలి? అదేంటి నక్షత్ర అలా అంటావు? దుర్గత్తే వస్తుంది. ఇక ఇప్పుడు మనతోనే ఈ ఇంట్లోనే ఉంటుంది. చాలా సంతోషం. అయితే నేనిప్పుడేం చేయాలి? అందరితో కలిసిమెలిసి ప్రేమగా ఉండాలి. ఈ ఇంట్లో నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళ సంతోషం దూరం చేయకుండా ఉంటే అంతే చాలు. అత్తే నీకు ఫైనల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది కనుక ఇంక నీ జీవితాన్ని, నీ కాపురాన్ని చక్కదిద్దుకో. తప్పకుండా చక్కదిద్దుకుంటాను. వెరీ గుడ్. తొందరగా రెడీ అవ్వు. ఏంటి నీ హడావుడి? ఆ దుర్గ చావును వెతుక్కుంటూ ఇక్కడికొస్తుంది. ఆ దుర్గతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా పైకి పంపించేస్తున్నాను. నక్షత్ర, నక్షత్ర, ఏంటిది? టైం సెట్ చేసిన బాంబు మావయ్య. ఇది పేలితే 20 మీటర్ రేంజ్ వరకు చాలా పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఇక్కడ ఎందరున్నారో అందరూ చస్తారు. బాడీలో ఒక్క పీస్ కూడా గుర్తించలేని విధంగా బ్లాస్ట్ జరుగుతుంది. అందరినీ చంపైపోతున్నావా? అవును మావయ్య. ఈ రోజు వీళ్ళ చావు ముహూర్తం సెట్ చేశాను. దుర్గ వచ్చాక బటన్ ప్రెస్ చేస్తాను.
ప్రెస్ చేసిన 20 minutes కు బ్లాస్ట్ జరుగుతుంది. ఈ కుటుంబ చరిత్రే అంతం కాబోతుంది. అమ్మా నక్షత్ర, ఇది చాలా తప్పమ్మా. మీ అమ్మ భవానీని చంపింది ఆ మురారి మాత్రమే అయినప్పుడు మురారితో పాటు ఇంతమందిని బలి తీసుకోవడం చాలా తప్పమ్మా. ద్వారకా, అత్తయ్య వచ్చేసారా? అవంతి, మురారి, ద్వారకా అత్తయ్య వచ్చేసారు. ద్వారకా ఇంకా అత్తయ్య మనతోనే ఉంటారు. అవంతి, నా చెల్లెలు జానకికొచ్చిన అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతే ఆ ఇల్లు సంతోషంగా ఉందని నాకు నమ్మకం వచ్చిన తర్వాత ఇక నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా చుట్టపు చూపుగా వెళ్ళొస్తే చాలు. చుట్టంగా మాత్రమే వెళ్ళండి, అంతేకాని మాకు చుట్టాన్ని వైపోయి ఇంకెప్పుడు దూరంగా ఉండకు. మావయ్య, దుర్గొచ్చేసింది. బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే మనం బయటకు వెళ్ళిపోదాం, ఓకే? అమ్మా నక్షత్ర, వద్దమ్మా. అంతమందిని చంపడం తప్పమ్మా. నా మాట వినమ్మా. మావయ్య, జంతువుల్ని వేటాడి ఆకలి తీర్చుకునే పులి గడ్డి మేయదు కదా. నువ్వు ఆపుతుంటే నాకు అలానే అనిపిస్తోంది. ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని వచ్చిన వాళ్ళం. నీలో కూడా ఆ పగ ఉంది కదా. సడన్ గా నీలో ఇంత మార్పేంటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయ్యో, నిజంగా ఆ దుర్గ నీకు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చింది. నిన్ను ఎంతగా ద్వేషిస్తున్నా నిన్ను ప్రేమగా మార్చుకోవాలని చూసిందే కాని ఏనాడు నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించలేదు. అలాంటి దేవాలయం లాంటి ఇంట్లో దుర్గ నిజంగా దేవతమ్మా. అలాంటి దుర్గని నువ్వు చంపడానికి వీల్లేదమ్మా. నా మాట వినమ్మా, ప్లీజ్. ఈ ఇంటి ఫుడ్ తింటూ వీళ్ళ మీద నీకు చాలా విశ్వాసం వచ్చేసింది, కానీ నాకు లేదు. నన్ను ఆపాలని చూడకు. అమ్మా, అమ్మా నక్షత్ర, అమ్మా నక్షత్ర, ఎంత పనిచేసావమ్మా. వద్దొద్దంటుంటే టైమర్ ఆన్ చేసావు. ఇదిగో ముందు బాంబు పేలకుండా ఆఫ్ చేయమ్మా. ఇక్కడి అందరి చావురాతలు దాంతోనే ముడిపడ్డాయి. అమ్మా, ఏంటమ్మా నీ మూర్ఖత్వం, ఆ పిచ్చి ఆవేశం. ఇదిగో ఆ బాంబు తీసుకెళ్లి బయట పడేస్తాను. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఆ దుర్గ గారు మాత్రం చావకూడదు. మావయ్య, మృత్యుతో చెలగాటం వద్దు. ఆ బాంబు ఇక్కడే పేలాలి. ముందు నువ్వురా, బయటకు వెళ్ళు. నీతో రానమ్మా నేను. ఇదిగో ముందు బాంబు తీసుకెళ్లి మైదానంలో పడేస్తాను. మావయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడ ఎవరు చూస్తే నీకేంటి? కట్టుకొని వీళ్ళందరూ చావాల్సిందే. అది కాదమ్మా. మావయ్య, ముందు వదలమ్మా. నేను చెప్పేది విను మావయ్య. అమ్మా. మావయ్య, వదలమంటుంటే. ఏ, మావయ్య, 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 లే మావయ్య, కళ్ళు తెరు. మావయ్య, లే మావయ్య, మావయ్య, కళ్ళు తెరు. మావయ్య, ఏమైంది? రఘురామ్ అంకుల్ చనిపోయారు. హిస్ నో మోర్. రఘురామ్ చనిపోయాడు. అన్నయ్య, తనను అరెస్ట్ చేయి.